ఒక మహారాజు, అపారమైన సైన్యం, ఎదురులేని అధికారం, కన్నుల ముందు కనబడే వెలకట్టలేని సంపద. ఇవన్నీ ఉన్నా తన హృదయాన్ని మాత్రం ఆ శ్రీమన్నారాయణుడి పాదాల చెంత తాకట్టు పెట్టిన మహనీయుడు ఆయన. రాజభోగాల కంటే దైవనామస్మరణే మిన్న అని నమ్మి కిరీటాన్ని వదిలి తులసిమాలను ధరించిన ఆ రాజు ఎవరో తెలుసా? ఆయన కులశేఖర ఆళ్వార్. ఈ రోజు మనం భక్తి పారవస్యంలో మునిగి తేలిన కులశేఖరుడి పవిత్ర జీవిత విశేషాలను కేరళ ప్రాంతాన్ని చేర వంశపు రాజులు పాలించేవారు. ఆ వంశంలో జన్మించిన వారే కులశేఖరుడు. ఆయన యుద్ధతంత్రంలో మేటి, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే గొప్ప పాలకుడు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. కాని ఆయన మనసు మాత్రం ఎప్పుడూ ఆ కోదండరాముడు చుట్టూనే తిరుగుతుండేది. రాజ్యం ఎంత విస్తరించినా, సైన్యం ఎంత పెరిగి దేవుడికి దాసుణ్ణి మాత్రమే అనే భావన ఆయనలో బలంగా ఉండేది. నిత్యం పండితుల ద్వారా రామాయణ కాలక్షేపం వినడం ఆయనకు అత్యంత ఇష్టమైన పని. కులశేఖరుడి భక్తి ఎంత గాఢమైనదో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒకరోజు సభలో పండితుడు రామాయణ పారాయణం చేస్తున్నారు. రాముడు ఒక్కడే వేల మంది రాక్షసులతో యుద్ధం చేస్తున్న ఘట్టాన్ని పండితుడు ఎంతో ఆవేశంగా వివరిస్తున్నారు. ఆ కథలో లీనమైపోయిన కులశేఖరుడు అది కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన కథ అన్న విషయం మర్చిపోయారు. తన ఆరాధ్య దైవమైన రాముడు ఒక్కడే అంతమంది రాక్షసులతో పోరాడుతున్నాడా అని ఆవేదన చెందారు. వెంటనే సింహాసనం దిగి, రాముడికి సాయం చేయడానికి సైన్యాన్ని సిద్ధం చేయండి, నేనే స్వయంగా యుద్ధానికి వెళ్తాను అని ఆజ్ఞాపించారు. మంత్రులు ఎంతో కష్టపడి ఆయనను అనునయించి అది గతంలో జరిగిన వృత్తాంతమని గుర్తు చేయాల్సి వచ్చింది. ఆ స్థాయి భక్తి ఆయనదే. కాలం గడుస్తున్న కొద్దీ కులశేఖరుడికి ఈ భౌతిక సుఖాల మీద విరక్తి కలిగింది. ఈ సింహాసనం, ఈ కిరీటం అన్నీ నశించేవే, ఒక్క భగవంతుడి పాదసేవ మాత్రమే శాశ్వతం అని గ్రహించారు. తన కుమారుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించి కట్టుబట్టలతో శ్రీరంగ క్షేత్రానికి బయలుదేరారు. అక్కడ రంగనాథుణ్ణి సేవిస్తూ ఎన్నో అద్భుతమైన స్తోత్రాలను రచించారు. అందులో అత్యంత ప్రసిద్ధమైనది ముకుందమాల. శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ ఆయన రాసిన ఆ శ్లోకాలు నేటికీ భక్తుల హృదయాలను రంజింపచేస్తున్నాయి. 12 మంది ఆళ్వార్లలో ఒకరిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. కులశేఖర ఆళ్వార్ జీవితం మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సంపదను సంపాదించినా భగవంతుడి ముందు మనం అల్పులమే అని గుర్తించాలి. నిస్వార్థమైన భక్తి ఉంటే సాక్షాత్తు ఆ దేవుడే మనకు తోడుగా ఉంటాడు. లోకంలో ఉన్న అన్ని పదవుల కంటే భగవంతుడికి సేవకుడిగా ఉండటమే అత్యున్నతమైన పదవి. మీ జీవితంలో కూడా భక్తిని ఒక భాగంగా చేసుకోండి. అప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. మరో పవిత్రమైన భక్తిగాథతో మళ్లీ కలుద్దాం.